మిత్రులారా, ప్రస్తుతం భారతదేశంలో అమలవుతున్నటువంటి ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ జిఎస్టీ అన్నమాట. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అన్నమాట. దీంట్లో మనకి రేట్స్ అనేవి 0%, 5%, 9%, 12%, 18%, 28% వరకు ఉన్నాయన్నమాట. అంటే వివిధ రకాలైనటువంటి వస్తువులు కానివ్వండి, సేవలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ రేట్లలోనే ఉంటాయి. ఉదాహరణకి మీరు ఓలా ఆటో బుక్ చేసుకున్నారనుకోండి, దానిపైన మనం చెల్లించేటటువంటి బిల్లు పైన 5% జిఎస్టీ అనేది మనం చెల్లించాలి. అయితే ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, మనకు తెలుసు కదండి, మనం తినేటటువంటి పాప్కార్న్ ఏదైతే ఉందో దానిపైన కూడా జిఎస్టీ విధించడం అనేది జరిగింది. సో దాని మీద కొంచెం చర్చ జరిగింది. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్స్ యొక్క మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ ఒకవేళ నెలకు 7,500 రూపాయలు కానీ దాటినట్లయితే, సరే మన వైపు ఇటువైపు కాకపోవచ్చులేండి, కానీ సిటీలో మాదాపూర్ కానివ్వండి, గచ్చిబౌలి కానీ అటువైపు దాదాపు మెయింటెనెన్స్ ఛార్జెస్ నెలకి 10,000 నుంచి 12,000 వరకు ఉన్నాయండి. నేను ఎంక్వైరీ చేశాను అనమాట. అలాగే ఏవైతే అసోసియేషన్స్ ఉన్నాయో, అపార్ట్మెంట్ల అసోసియేషన్ వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ నెలకి 20 లక్షలు కానీ దాటినట్లయితే 18% జిఎస్టీ స్లాబ్లోకి వాళ్ళు వచ్చేసారనమాట. అంటే అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మనం ఏవైతే చెల్లిస్తున్నామో దానిపైన జిఎస్టీ విధిస్తున్నారు. ఇప్పుడు చూడండి, మీరు రుణం తీసుకున్నారు బ్యాంకులో, ఈఎంఐ చెల్లిస్తున్నారు, ఈ ఈఎంఐ పైన కూడా జిఎస్టీ అనేది 18% ఉందండి. అలాగే మీకు ఒక డెబిట్ కార్డు ఉంటుంది, డెబిట్ కార్డు పైన సంవత్సరానికి మెయింటెనెన్స్ ఛార్జెస్ 100 రూపీస్ ఉంటుందండి. దాని మీద కూడా 18% జిఎస్టీ ఉంది. మీరు చూసుకోండి, మనం చూసుకోం, కానీ ఏదో ఒక రూపంలో మనం మాత్రం గవర్నమెంట్కి ఈ జిఎస్టీ అనేది చెల్లిస్తూనే ఉన్నాం. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పరోక్ష పన్నుల ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందాలి అని చెప్పి. చూడండి, జిఎస్టీలో మీరు తెలుసుకోవాలి, భారతీయ పౌరుడిగా మీ బాధ్యత అది. ఒకవేళ కానీ వస్తువులు కానీ సేవలు కానీ మీరు ఒకే రాష్ట్రంలో కొన్నారనుకోండి, మీకు అమ్మిన వాళ్ళు కొన్న వాళ్ళు ఒకే రాష్ట్రం వాళ్ళు అనుకోండి, దాన్ని ఇంట్రా స్టేట్ సప్లై అని పిలుస్తారు. దానిపైన మీ బిల్లు పైన చూసుకున్నట్లయితే సిజిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ అని ఉంటుందండి. ఇంకా రెండవది, మీకు అమ్మేవాళ్ళు వేరే రాష్ట్రం నుంచి, ఉదాహరణకి ఈ కామర్స్, మీరు అమెజాన్లో కొన్నారు, మీరు హైదరాబాద్లో ఉన్నారు, అమ్మే వాళ్ళేమో వేరే స్టేటు, మీరు వేరే స్టేట్, కాబట్టి మీకు విధించే పన్నును ఐజిఎస్టీ అంటారు. అంటే వస్తువులపైనైనా సేవలపైనైనా సరే జిఎస్టీ రేట్లలో ఎలాంటి మార్పు అనేది కూడా లేదన్నమాట. కాకపోతే ఏమిటంటే హైదరాబాద్ నగరంలో అపార్ట్మెంట్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయాయండి. ఇండిపెండెంట్ హౌసెస్లో ఎంతమంది అయితే ఉంటున్నారో దాదాపు సమసంఖ్యలో ఈక్వల్ నెంబర్గా అపార్ట్మెంట్లో నివసించే వాళ్ళు కూడా చూస్తాం అన్నమాట. ఏదేమైనప్పటికీ మధ్యతరగతి వారిని మినహాయించడం అనేది చాలా ఆనందకరం.